రిమాండ్లో ఉన్న ఖైదీలు పరారీ కావడంతో ఏకంగా జైలునే మూసివేసిన ఉదంతం. అలా మూతపడిన సబ్ జైలు 25 ఏళ్లు గడిచిన తలుపులు తిరిగి తెరవలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో ఆ కారాగారం ఉంది. ఆ సబ్ జైలు దీనగాథ ఒకసారి చూద్దాం. సంవత్సరం అంటే 25 ఏళ్ల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలుమూరు సబ్ జైలు మూతపడింది. కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురంలో ఓ రైస్ మిల్లుకు చెందిన బియ్యం లోడ్ లారీని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన షేక్ నాగూరు వలీ, అతని సోదరుడు హుసేన్లు దొంగిలించుకుపోయారు. అప్పటికే పలు హత్యలు, పెద్ద పెద్ద నేరాలు ఉన్న వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని ఆలుమూరు సబ్ జైలుకు తీసుకొచ్చారు. అలాగే మండపేటకు చెందిన దొడ్డి రాంబాబు అనే సైకిల్ దొంగ మండపేట మండలం ద్వారపూడి పెట్రోల్ బంక్లో 2000 రూపాయలు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. పట్టుబడ్డ రాయుడు దుర్గారావు కూడా ఇదే సబ్ జైల్లో అప్పట్లో ఉన్నారు. మొత్తం ఈ జైల్లో 7 సెల్లుండగా 2-5 నెంబర్ సెల్లలో ఈ నలుగురిని ఉంచారు. అయితే పలు కేసులను వేర్వేరు గదులను అప్పట్లో కేటాయించారు. పెద్ద నేరస్తులు జైల్లో ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండకుండా నిర్లక్ష్యం వహించారు. పగటి పూట నిందితులకు బయటి పనులు చెప్పడంతో పథకం ప్రకారం రంపపు బ్లేడ్లను లోపలికి తెచ్చుకున్నారు. వారు తమ ప్లాన్ను పక్కాగా అమలు చేశారు. కాపలా ఉన్న పోలీసులు టేప్ రికార్డులలో పాటలు వింటున్న సందర్భాన్ని ఆసరాగా చేసుకుని ఆ సౌండ్లో అనుమానం రాకుండా ఆ నలుగురు పటిష్టమైన 26 mm జైలు ఊచలను కొంచెం రంపపు బ్లేడ్లతో కోసేశారు. 2000 సంవత్సరం మే 29వ తేదీన అర్ధరాత్రి పోలీసులు నిద్రిస్తున్న సమయాన్ని క్యాచ్ చేసుకున్నారు. తువాలుతో అప్పటికే కట్ చేసిన ఊచలను గట్టిగా పక్కకు లాగి ఆ నలుగురు జైలు నుంచి పరారయ్యారు. ఖైదీలు పరారైన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే అప్పటి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ, ప్రస్తుత రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు జైలును పరిశీలించి డ్యూటీలో ఉన్న 3 కానిస్టేబుళ్లను అప్పట్లో సస్పెండ్ చేశారు. అలాగే జైళ్ల శాఖ డీఐజీ అహ్మద్ కూడా జైలును సందర్శించారు. జైలు సూపరింటెండెంట్ అహ్మద్తో పాటు హెడ్ వార్డెన్, 3 వార్డెన్లను కూడా సస్పెండ్ చేశారు. ఆ సబ్ జైల్లో ఉన్న మిగిలిన ఖైదీలను రామచంద్రాపురం సబ్ జైలుకు తరలించారు. నెల రోజుల్లో ఈ సబ్ జైలుకు మరమ్మతులు చేసి మళ్లీ తెరుస్తామని అప్పుడు డీఐజీ ప్రకటించారు. అయితే ఆ తదనంతర కాలంలో ఆ నలుగురు దొంగలు పట్టుబడడంతో పోలీసులపై ఉన్న సస్పెన్స్ తొలగించారు. కానీ ఈ సబ్ జైలు మాత్రం పట్టించుకోలేదు. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ఈ సబ్ జైలును తెరిపించే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. అలా ఇప్పటికీ సుమారు 25 ఏళ్లు గడిచిపోయాయి. సబ్ జైలు లేకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానిక పోలీసులు అంటున్నారు. ఆలమూరు కోర్టు పరిధిలో ఉన్న ఆలమూరు, మండపేట టౌన్, రూరల్, అంగర పోలీస్ స్టేషన్ల కేసులకు సంబంధించి నిందితులను జైలుకు తరలించేందుకు అవస్థలు పడుతున్నామని పేర్కొంటున్నారు. రామచంద్రాపురం సబ్ జైలుకు కానీ, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు కానీ ముద్దాయిలను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వారిని వాయిదాలకు తీసుకెళ్లడం తమకు చాలా భారంగా మారుతుందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సబ్ జైలు మూసి ఉండడంతో లోపల చెట్లు, తుప్పలు విపరీతంగా పెరిగి విష సర్పాలకు ఆవాసంగా మారింది. దీంతో ఈ సబ్ జైలును ఆనుకుని ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఈ సబ్ జైలు చెంతని తహసీల్దార్, మండల పరిషత్, సబ్ రిజిస్ట్రార్ కోర్టు, సబ్ ట్రెజరీ వంటి పలు కార్యాలయాలు ఉన్నాయి. దీంతో జైలు నుంచి పాములు ఎప్పుడు బయటకు వస్తాయో అని ఇక్కడి అధికారులు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆలమూరు సబ్ జైలును తెరిపించాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ సబ్ జైలు భవనాలను తొలగించాలని, కొత్త భవనాలు నిర్మించి సబ్ జైలు పునఃప్రారంభించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సుమారు 19 సంవత్సరాల నుండి ఇదే ఆలమూరు కోర్టులో పనిచేస్తూ, ఇంతకుముందు కోర్టు పక్కన ప్రతి కోర్టుకి సబ్ జైలు అనేది కామన్గా పెడతా ఉంటారు. కానీ 1989లో మన ఆలమూరులో సబ్ జైలు నిర్మించడం జరిగింది. 1984లోనే రామచంద్రపురం నుండి మన ఆలమూరులో కోర్టు పెట్టడం, దాని పక్కనే సబ్ జైలు నిర్మించడం జరిగింది. కానీ ఏదైనా ఒక ముద్దాయిని క్రిమినల్ కేసులో కానీ ఏదైనా ముద్దాయిని జైలుకు పంపించాలనుకున్నప్పుడు పక్కన ఉన్న సౌకర్యం కల్పిస్తూ పక్కన ఉన్న జైలుకు పంపించడం జరిగింది.
కానీ 2000 సంవత్సరంలో ముద్దాయిలు, అందులో ఉన్న ముద్దాయిలు, డైగటికి సంబంధించిన ముద్దాయిలు పారిపోవడం, దానిపై అప్పటి నుండి కూడా 2000 నుండి మూసివేయడం జరిగింది.